ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగ కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపను ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆ మెన్నటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 21వ అధ్యాయం 15, 16, 17 వచనాలను మనము చదువుకుందాం. ప్రియరా, దీనిలో ఒక వాక్యం, దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని యున్నాడు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి మీ దైవస్వరమును వినిపింపచేయమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగంలో హాగరును అబ్రహాము బేర్షెబా అరణ్యానికి విడిచిపెట్టారు. ఈ బేర్షెబా అరణ్యంలోకి వచ్చిన హాగరు ఇటు అటు తిరుగులాడిందని గడిచిన దినాన మనం విన్నాం. ఈ తిరుగులాడుచున్న సమయంలో తన యొద్దనున్న నీళ్లు అయిపోయాయి. అయిపోయిన తరువాత ఇక ఆ పిల్లవాడుని దాహం కొరకు అలమటించిపోతున్నాడు. ఆ సమయంలో ఆ పిల్లవాని చావును చూడలేననుకుని ఆ తల్లి ఆ బిడ్డను ఒక పొద కింద పడవేసి ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడుస్తుందంట. దేవుడు ఆ చిన్నవాని మొరను విన్నారు. ఆత్మీయులారా, గమనించండి, ఇక్కడ ఆ బిడ్డ చావును చూడలేక ఆ తల్లి ఎలుగెత్తి ఏడుస్తున్నారు. ఆ బిడ్డ మరి మొర పెడుతున్నారని, ఆ చిన్నవాని మొరను దేవుడు విన్నాడని మోషే గారు రాశారు. దేవుని వాక్యంలో ఓ మాట ఉంది. 102వ కీర్తన దగ్గరగా 17వ వచనంలో, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు అని చెప్పబడింది. ఎవరి ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నారు అని చూస్తే, దిక్కులేని వారి ప్రార్థన వైపు. గమనిస్తున్నారా? ఆయన దిక్కులేని వారి ప్రార్థన వైపు తిరిగి వారి మొరను ఆలకించుచున్నాడట. ఈ భాగంలో నేనేమంటానంటే, అబ్రహాము హాగరు ఇష్మాయేలును పంపేశారు. ఇదే హాగరు కొన్ని సంవత్సరాలుగా, బహుశా నా అంచనా ప్రకారం దగ్గరగా 2 దశాబ్దాల కాలం పాటు ఉండి ఉండవచ్చు హాగరు. అబ్రహాము గుడారంలో, ఓ రాజభవనంలో మోషే లాంటి జీవితాన్ని ఆమె జీవించింది. పరిస్థితులు తనకు ప్రతికూలించాయి. సమస్యలనేవి విస్తరించాయి. అన్నం పెట్టిన ఆ చేతులే ఆమెను బయటికి గెంటివేశాయి. ఇప్పుడు ఉండడానికి నివాసం లేదు, తినడానికి ఆహారం లేదు, తాగడానికి నీళ్లు లేవు, ఆదరించే మనుషులు ఎవరూ లేరు. ప్రియులరా, ధైర్యపరిచి ఓదార్చి హక్కును చేర్చుకున్న ఆ కుటుంబం వారిని బయట గెంటివేసింది. వింటున్నారు కదూ? ఇప్పుడు దిక్కులేని పరిస్థితి కాకపోతే ఏముంది? ఈ హాగరు
అలాగున బయటికి గెంటివేయబడిన తర్వాత ఆ బెయేర్షెబా అరణ్యంలో ఆ బిడ్డను పొద కింద పడవేసిందట. పిల్లరా, ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. మొదటి విషయం, నీళ్ళు అయిపోయాయి. 2, బిడ్డను పడవేసింది. 3, చనిపోతాడు అనుకుంది. 4, ఎలుగెత్తి ఏడ్చింది. ప్రియులారా, ఇట్టి స్థితిలో ఆమె ఎలుగెత్తి ఏడవడం, ఆ చిన్నవాడు మొర్రపెట్టడం, దేవుడు వారిని కనికరించారు. దేవుడు వారి ఎడల జాలి చూపారు. వారిని మనుషులు విడిచిపెట్టారు. అద్భుతం, దేవుడు ఆమెను విడిచిపెట్టలేదు. ఎందుకు అంటే ఆమె బలిపీటలు కట్టిందా? లేదు. ఆమె మరొక విధానంలో దేవునికి కృతజ్ఞురాలై ఉన్నదా? కాదు. 2 విషయాలు మనం చెప్పగలం. ఒకటి, 16వ అధ్యాయంలో ప్రభువు ఆమెతో మాట్లాడినప్పుడు, నీవు తిరిగి వెళ్ళి శారాయి చేతి క్రింద అణిగి ఉండమని ప్రభు చెప్పగానే ఆమె ప్రభు మాటకు లోబడింది. ఆమె అన్యురాలై ఉండొచ్చు, బలిపీటలు కట్టిన అనుభవం తనకు లేకపోవచ్చు, కానీ దేవుని మాట విని ఆ మాటకు లోబడిన అద్భుతమైన అనుభవం ఆమెలో ఉంది. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, రోజు దేవుడు మన విన్నపం వినగానే ఆయన మనకు జవాబు ఇవ్వాలంటే మన ఆత్మీయ జీవితంలో కూడా దేవుని మాటకు లోబడే అనుభవం మనకు కావాలి. పరము నుండి దేవదూత మాట్లాడుతూ, హాగరు నువ్వు తిరిగి వెళ్ళి శారాయి చేతి కింద అణిగి ఉండమని చెప్పగానే ఆమె అలాగును తిరిగి వెళ్ళి లోబడి జీవించిందండి. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, బహుశా దేవుడు ఆమెను చూచినప్పుడు ఆమె లోబడిన స్వభావాన్ని చూచి ఆమె ఆపత్కాలంలో మొర్రపెట్టగా దేవుడు ఆమె మొర్రకు చెవి యొగ్గారు. మరి ఈ సమయం ఈ మాటలు వినిచిన నీ జీవితంలో నీవు దేవుని మాటకి ఎంతగా లోబడుతున్నావు? దేవుని మాటకి ఎంతగా విధేయత చూపిస్తున్నావు? వాక్యం సెలవిస్తుంది కదా, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. హాగర్ అదే చేసింది. ధర్మశాస్త్రం అనేది అప్పటికి రానప్పటికీ ఆమె దేవుణ్ణి గ్రహించింది. దేవునికి స్తోత్రం. ఇంకా 2, ఆమె మొరను, ఆ బిడ్డ మొరను ప్రభు వినడానికి రెండవ కారణం ఏంటంటే, అబ్రహాము వీరిని కొరకు ప్రార్థించి పంపాడు. ఏమంటున్నాడు అబ్రహాము? ప్రభువా, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించవా అని అడిగారు. అబ్రహాము చేసిన ప్రార్థన ఇష్మాయేలు మీదనున్న ఆ మరణకాడిని తప్పించింది. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, అబ్రహాము చేసిన ప్రార్థన ఇష్మాయేలు కీడు నుండి తప్పించబడి, దప్పిక నుండి తప్పించబడి ఆరోగ్యవంతుడే జీవించడానికి సహాయపడింది. మరి నీ ప్రార్థన నీ కుటుంబాన్ని కీడు నుండి తప్పిస్తుందని, నీ ప్రార్థన నీ రక్త సంబంధికులను కీడు నుండి తప్పిస్తుందని నువ్వు ఎరిగి ఉన్నావా? ఆత్మీయులారా, హాగరు దిక్కులేని స్థితిలో పడి ఉన్నప్పుడు ఆ దిక్కులేని వారి ప్రార్థన నిరాకరింపక ఆయన వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఏముంది వారిలో మంచితనం, దేవుడు వారి ప్రార్థన వినడానికంటే అద్భుతం. 2 విషయాలు చూసాం. ఒకటి, ఆ తల్లి లోబడింది. 2, ఆ ఇంటి కొరకు దైవజనుడైన అబ్రహాము ప్రార్థన చేశారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా,
మరి నీ జీవితంలో కూడా ప్రభువుకి నువ్వు లోబడితే, ప్రభు మాటను ఆలకించి అంగీకరించగలిగితే, ఆశ్చర్యకరుడైన దేవుడు నీ పక్షాన తన కార్యం చేయరా? అబ్రహాము యొక్క ప్రార్థన ఆ ఇంటిని కాపాడిందండి. అబ్రహాము యొక్క ప్రార్థన ఆ కుటుంబాన్ని దేవుని కాపుదలతో నింపివేసింది. నా అభిప్రాయం, నా ఆశ, నీ ప్రార్థన అనేకులను కాపాడాలి. నీ ప్రార్థన అనేకులను తన కృపలో నూతనపరచాలి. నీ ప్రార్థన నీకు కలిగి ఉన్న వారందరినీ రక్షించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మేలుతో నింపండి. మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి. దేవా, సియోనులోని మీ కృపాహస్తం అందరికీ తోడై ఉండునుగాక. యేసు నామమున ఆమేన్.